Hello guys, welcome back to my vlogs. Welcome back to another vlog. I'm back with a very useful topic for kids guys. సో మా పాపకైతే నేను అప్పుడప్పుడు ట్రీట్స్ ఇస్తుంటాను. మీరు ఇస్తారా లేదా? సో నేనైతే అప్పుడప్పుడు పాస్తా కానీ, నూడిల్స్ కానీ, లేకపోతే తనకి ఇంట్లోనే మంచిగా హెల్తీ కేక్ బేక్ చేసి ఇవ్వడం కానీ, అలా కొన్ని ట్రీట్స్ ఇస్తుంటాను. అది తను మూడిగున్నప్పుడో, లేకపోతే నాకు ఇవ్వాలనిపించినప్పుడో అప్పుడప్పుడు సండేస్ ఇస్తూ ఉంటానన్నట్టు. సో తనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది. ట్రీట్ అన్నాను కానీ అది కూడా హెల్తీ వర్షన్ అన్నట్టు. చాలామంది లాస్ట్ టైం నేను నూడిల్స్ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు పిల్లలకి నూడిల్స్ తినిపించకూడదు అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. కాకపోతే హెల్తీ వర్షన్ అండి. సో మిల్లెట్ నూడిల్స్ అనేసే ఇస్తున్నాను నేను. మిల్లెట్స్ అనేది మీకు తెలుసో లేదో అదొచ్చేసి కొర్రెలు అని చెప్పేసి అంటారన్నట్టు. సో కొర్రలు అనేవి చాలా చాలా హెల్తీ అండి. యాక్చువల్‌గా మనం నూడిల్స్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ గోధుమ పిండితో ఓపికున్న వాళ్ళది. కాకపోతే నేనైతే ఇలా మంచిగా ఈజీగా దొరికేస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను స్లర్రీ ఫార్మ్ నుండి. స్లర్రీ ఫార్మ్‌లో చాలా వరకి హెల్తీ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్‌గా ఇద్దరు మదర్స్ కలిసి చేస్తున్న ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. స్లర్రీ ఫార్మ్‌లో చాలా చాలా హెల్తీ వర్షన్ ఉంటాయి. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. నేనైతే ఒక నూడిల్స్ ఇంకా వెర్మిసెల్లి కానీ, పాస్తా కానీ అలా తీసుకొనేస్తే ఇస్తున్నాను మా పాపకి. అండ్ ఇప్పుడు నేను ఇచ్చే పాస్తా కూడా మల్టీగ్రెయిన్ పాస్తా అండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి ప్రిపరేషన్ అంతా చూసేద్దాము. ఫస్ట్ పాస్తా చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను. నేనైతే క్యాష్యూస్ తీసుకుంటున్నాను అండ్ క్యారెట్స్, అలాగే టమాటోస్, ఆనియన్స్ అవి తీసుకుంటున్నాను. అండ్ పాస్తా అని చెప్పాను కదా, ఇదేనండి స్లర్రీ ఫార్మ్ నుండి తీసుకున్న పాస్తా. సో హై ఫైబర్, గ్లూటెన్ ఫ్రీ. సో 2 మదర్స్ చేశారని పైన రాసింది కదా, మల్టీగ్రెయిన్ పాస్తా అండి. మల్టీగ్రెయిన్ మ్యాక్రోనీ అన్నట్టు. ఈ పాస్తాలో చాలా టైప్స్ ఆఫ్ పాస్తా ఉంటుంది. సో ఇది వచ్చేసి మ్యాక్రోనీ పాస్తా. సో పాస్తానే కానీ ఏదో చేసేయాలి అనుకోకండి, చాలా ఈజీ ప్రాసెస్. అది కూడా ఓన్లీ హెల్దీ వర్షన్ చేయబోతున్నాం మనము. నాకు కావాల్సింది ఇది ఆరిగానో అండ్ వచ్చేసి పిజ్జా సీజనింగ్ అయితే తీసుకున్నాను. ఇలా ఎక్కడైనా దొరికేస్తుంది సూపర్ మార్కెట్లో. అండ్ పాలు ఖచ్చితంగా కావాలి. హెల్దీ వర్షన్ అనే చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. అండ్ నేనైతే జీడిపప్పు, టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని క్యారెట్స్ మొత్తం మిక్సీ పట్టేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న గ్రైండర్ అయితే నేను ఆన్లైన్‌లో తీసుకున్నానండి ఇది. ఎప్పుడైనా పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు మిక్సీ అవైలబుల్ లేదు అన్నప్పుడు నేను ఇలానే చేసుకుంటాను. సో చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 1000 రూపీస్‌కి నేను తీసుకున్నాను. కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా ఏదైనా సరే టక్కన మిక్స్ అయిపోతుంది. క్యారెట్స్ కానీ ఏదైనా జస్ట్ 2 మినిట్స్‌లో అయిపోతుందన్నట్టు. చార్జబుల్ ఇది. చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇలా జ్యూస్ చేయడం కానీ చాలా ఈజీగా అయిపోతుంది. సో కొంచెం బటర్ కానీ, ఘీ కానీ, కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి, ఏం పర్లేదు. కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా మంచిగా పెట్టేసేయాలన్నట్టు. సో అదంతా కొంచెం ఒక బాయిల్ రానియండి. అండ్ మనకి కొన్ని పాస్తా అయితే సరిపోతుందండి. జస్ట్ ఒక 10-15 పాస్తా అయితే ఇట్లా కౌంట్ చేసి పెట్టుకోవచ్చు. మంచిగా ఒక బాయిల్ ఇచ్చుకోవాలి అది. సో అది బాయిల్ అవుతున్నంత సేపు పేస్ట్ కూడా మంచి మగ్గనివ్వండి. కొంచెం ఆయిల్ అలా పైన తేలుతుందన్న టైంలో కొంచెం సాల్ట్ వేసేసుకోండి, మంచి మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు గార్లిక్ కూడా వేసేసుకోవచ్చు. మంచిగా గ్రైండ్ చేసే టైంలోనే గార్లిక్ వేసేసుకుంటే మంచి ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నట్టు. సో చూసారా ఎంత ఫైన్గా గ్రైండ్ అయిందో. చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ గ్రైండర్ అయితే నాకు. సో అలా చాలా మంచి పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా మంచిగా బాయిల్ అవుతుంది పాస్తా వచ్చేసి. సో ఇక్కడ మనం ఏం యాడ్ చేసుకుందాము అంటే కొంచెం ఆరిగానో అండ్ ఆల్సో పిజ్జా సీజనింగ్ కొంచెం వేసేసుకోండి. సో అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో పాస్తా అనేది ఇటాలియన్ డిష్ అండి. అందులో ఖచ్చితంగా ఆరిగానో, ఈ పిజ్జా సీజనింగ్ అనేది డెఫినెట్‌గా ఉండాలి. అండ్ ఆల్సో ఇందులో ఏ పచ్చిమిర్చి, కారం వేసుకోమండి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అంతే. ఇంకా ఇందులో మనం ఏమి యాడ్ చేసుకోము. కావాలంటే మీరు క్యారెట్స్ అవి మంచిగా గ్రైండ్ చేసే టైంలోనే మీరు బ్రోకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే. మా దగ్గర లేకుండే, ఇక్కడ ఏం దొరకట్లేవు. సో ఇక్కడ చూసారా పాస్తా ఎంత స్మూత్‌గా కుక్ అయిపోయిందో. ఇంత మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మంచిగా ఇట్లా కావాలంటే మీరు హ్యాండ్‌తో ప్రెస్ చేసి చూడొచ్చు. అంత బాగా అయిపోయినంక మనము ఉన్న పేస్ట్ అంతా ఉడికిపోయింది కదా, అందులో వేసేసుకోవాలి. చూసారా ఇప్పటివరకు మనం అన్ని హెల్తీవే యూజ్ చేసాం కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ అయితే ఇది అయిపోతుందండి, మిల్క్. సో మాక్సిమం అందరూ మిల్కే వేస్తూ ఉంటారు. సో మిల్క్ పైన మీగడ ఉంటుంది కదా, అదే ఫ్రెష్ క్రీమ్ లాగా యూజ్ చేసుకోవాలన్నట్టు. కొంచెం మీగడ అండ్ ఆల్సో కొంచెం పాలు వేసుకున్నామంటే
సెట్ ఇంకా. సో, ఈజీగా అయిపోయింది కదా! ఎంత ఈజీగా చేసుకున్నామో జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. మళ్ళీ పాస్తా అంటే పాస్తా మైదాతో చేసింది కదా అనుకుంటారేమో, కాదు. మీకు ముందు చూపించాను కదా! మల్టీగ్రెయిన్ పాస్తా అండి. మల్టీగ్రెయిన్‌తోనే తయారు చేయబడింది. ఇట్స్ టోటల్లీ హెల్తీ అండి. కాకపోతే నేను అప్పుడప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే ఎంతైనా అది ప్యాకెట్ ఫుడ్ కాబట్టి, సో, నేను అందుకనే ప్యాకెట్ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు ఇస్తున్నాను. లేకపోతే ఇంకా మీరు పాస్తా కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తామంటే ఇంకా ఈజీగా ఇవ్వచ్చు. కాకపోతే అదే అలవాటు అయిపోతుంది కాబట్టి నేను అప్పుడప్పుడే ఇస్తున్నాను. సో, మాక్సిమం మనం ఇంట్లో ఉన్న ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ చూసారా ఎంత మంచిగా పేస్ట్ లాగా అయిపోయిందో. ఇంకా వాళ్ళే తీసుకొని తినేలాగా అయితే అయిపోతుంది పేస్ట్ లాగా. సో, ఇంకా తింటుంది కదా! ఎక్కువ తింటుంది కదా! అని చెప్పేసి ఎక్కువ ఇవ్వకండి. ఎందుకనంటే సో, అది వాళ్ళ పొట్టెంతుంటుంది, మన వ్రిస్ట్ అంతుంటుందండి. ఎవ్వరి పొట్టైనా ఎవ్వరి వ్రిస్ట్ అంతనే ఉంటుంది పొట్ట. సో, ఉన్నదంతా పొట్టని అదంతా స్టమకే అనుకోకండి. జస్ట్ మన లోపల ఇంటెస్టైన్ అనేది ఓన్లీ మన వ్రిస్ట్ అంతే ఉంటుంది. సో, వాళ్ళకి జస్ట్ ఒక 3, 4 స్పూన్స్ తిన్నా కూడా వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళకి ఆకలైతే వాళ్ళే తినడానికి ఇష్టపడతారన్నట్టు. కాకపోతే మనం వాళ్ళకి నచ్చేలాగా చేయడమే ట్రిక్. సో, మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఏదైనా సరే. ఒకవేళ తనకు ఆకలి లేదు అంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ట్రై చేయండి. డెఫినిట్‌గా తింటారు. కాకపోతే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని ట్రీట్స్ ఇస్తా ఉంటే మంచిది. వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో, నేను చెప్పొచ్చేదేంటి అనంటే చాలామంది మదర్స్ నన్నడుగుతున్నారు. సో, మా పాప అయితే సరిగ్గా తినట్లేదు, కొంచెమే తింటుంది అంటే, వాళ్ళకి ఆకలి అంతే అయితది. ఒక 3, 4 స్పూన్స్ తినేంతనే ఉంటదండి వాళ్ళ టమ్మీ. మొత్తం బౌల్ గిన్నె మొత్తం తినేసేయాలి అంటే తినలేరు వాళ్ళు. వాళ్ళకెంత ఆకలైతే అంతే తింటారు. సో, బలవంతంగా ఆ గిన్నె మొత్తం ఫినిష్ చేసేయాలి, గిన్నె మొత్తం తినేసేయాలి అని అనుకోకండి. అది ఫూలిష్‌నెస్ అవుతుంది. సో, వాళ్ళకెంత సరిపోతే అంతే తిననివ్వండి. ఒక 3, 4 స్పూన్స్ అయినా సరే అంతే ఉంటుంది వాళ్ళ టమ్మీ కూడా. కాబట్టి అంత టెన్షన్ కూడా ఏం అవ్వకండి. మంచి ఫుడ్ అయితే ఇవ్వండి. సో, నేనైతే ఇది చాలా ఒక్కసారి తెచ్చుకుంటే చాలా సార్లొస్తుంది. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. బయటుంచితే మళ్ళీ పురుగులు అవి ఇవి పాడైపోతాయని చెప్పేసి నాకొక్కసారి తెచ్చుకున్న పాస్తా ప్యాకెట్ కానీ, నూడిల్స్ ప్యాకెట్స్ కానీ చాలా డేసే వస్తుంది. కాకపోతే ఎక్స్‌పైరీ డేట్ చూస్తూ ఉండండి. అండ్ తినిపిచ్చేటప్పుడు ఇలా మంచిగా ఆడిపిస్తూ తినిపియడానికి ట్రై చేయండి. చాలామంది మొబైల్స్ పెట్టి తినిపిస్తారు నాకు తెలుసు. నేను అందుకనే మా పాపకి ఇలానే అలవాటు చేస్తున్నాను. సో, డెఫినిట్‌గా మీరు స్టార్టింగ్ నుండే ఇలా చైర్‌లో కూర్చోబెట్టి తినిపియడం కానీ, ఆడిపిస్తూ తినిపియడం కానీ అలా అలవాటు చేస్తేనే వాళ్ళు ఇంకా పోను పోను కూడా అదే అలవాటయితారు. లేదు అని అంటే మాత్రం మీరు ఫస్టే మొబైల్ అలవాటు చేసినా, లేకపోతే ఒక్కసారి తినట్లేదు కదా అని చెప్పేసి మొబైల్ ఇచ్చి తినిపించినా కూడా అది అలవాటయితది. కాబట్టి మీరు డెఫినిట్‌గా ఇలా కూర్చోపెట్టి మంచిగా మాట్లాడుకుంటూ, ఆడిపించుకుంటూ తినిపియడం చాలా చాలా మ్యాండేటరీ. నేనైతే తనకిలా నోస్ ఏది, ఐస్ ఏది అని చెప్పి డిఫరెంట్‌గా ఆడిపిస్తూ తినిపియడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ మధ్య తను అలా బాటిల్ సిప్ చేయడం కూడా స్టార్ట్ చేసిందన్నట్టు. సో, మాక్సిమం అందరూ ఫీడింగ్ బాటిల్‌లో ఇచ్చేయడానికి ట్రై చేస్తారు. సో, డెఫినిట్‌గా ఇది నో అనే చెప్తాను గైస్. ఒక గ్లాస్‌లో తాగిపియడానికి ట్రై చేయండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా గ్లాస్‌లోనే ఇవ్వండి వాటర్ అని చెప్పేసి అయితే అంటారు. సో, మా పాప అయితే గ్లాస్‌లో తాగేస్తుంది. ఈ మధ్య ఈ బాటిల్ కొంచెం సిప్ చేయడం నేర్పిస్తున్నానన్నట్టు. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. కాకపోతే చాలామంది ఎలా తినిపియాలి, ఏంటి అని అడుగుతున్నారు. మీరు ఒక్కసారి నా వ్లాగ్స్ ముందువి చూడండి చూడకపోతే. సో, డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. మీకు ఒకవేళ అందులో మీ డౌట్ క్లియర్ అవ్వని వీడియోస్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అప్పుడు నేను మీ డౌట్ క్లియర్ చేస్తాను. అప్పటి వరకి స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్ గైస్.